హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతుల. ఈరోజు మనం సర్కిల్స్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 10.2 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 11, 12 అండ్ 13 నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక్కడ 11th వన్ చూడండి. ప్రూవ్ దట్ ద పారలాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. Prove that the parallelogram circumscribing a circle is a rhombus. చూడండి, ఇక్కడ ఏబిసిడి ఈజ్ ఏ పారలాగ్రామ్. ఇక్కడ ఒక సర్కిల్ అనేది పారలాగ్రామ్లో సర్కమ్స్క్రైబింగ్ అయి ఉంది. అయితే ఈ పారలాగ్రామ్ అనేది రాంబస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. గివెన్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఈ సర్కిల్కి సెంటర్ ఏముందమ్మా? ఓ అనే సెంటర్ ఉంది. పారలాగ్రామ్ ఏంటి? ఏబిసిడి. ఈ పారలాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ద గివెన్ సర్కిల్. పారలాగ్రామ్ circumscribing the given circle. Okay, next PQRS. ఓకే, ఇవేంటి PQRS అనేవి? ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, లెట్ P, Q, R, S be the points of contact. మరొకసారి చూడండి. ఏబిసిడి అనేది పారలాగ్రామ్, సర్కిల్ అనేది సెంటర్ ఓ ఉంది. సర్కమ్స్క్రైబింగ్ ద గివెన్ సర్కిల్ పారలాగ్రామ్. లెట్ PQRS బి ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ వన్, ఏం ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఏబిసిడి పారలాగ్రామ్, ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఏబిసిడి అనేది రాంబస్ అనేది ప్రూవ్ చేయాలి. ఇక ప్రూఫ్ చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. సో ఏపీ ఈక్వల్స్ టు ఏఎస్ అవుతుంది. ఏపీ ఈక్వల్స్ టు ఏఎస్ అవుతుంది. ఎందుకు ఏపీ ఈక్వల్ టు ఏఎస్ అవుతుంది? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏపీ ఈక్వల్ టు ఏఎస్ ఎందుకు అవుతుందంటే, ఇక్కడ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఏపీ ఈక్వల్స్ టు ఏఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఈసారి బి అనే పాయింట్ ఎక్స్టర్నల్గా తీసుకోండి. టేక్ బి అన్ ఎక్స్టర్నల్. సో బీపీ ఈక్వల్స్ టు బీక్యూ. ఓకే, బీని ఎక్స్టర్నల్ పాయింట్గా తీసుకుంటే బీపీ ఈక్వల్స్ టు బీక్యూ. ఈక్వేషన్ నెంబర్ 2. ఎక్స్టర్నల్ పాయింట్గా మనం తీసుకున్నప్పుడు ఇవి ఏమవుతాయి? ట్యాంజెంట్స్ అవుతాయి. బీపీ ఒక ట్యాంజెంట్, బీక్యూ ఒక ట్యాంజెంట్. ఓకే, ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. బీపీ ఈక్వల్ టు బీక్యూ అంటే ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఏపీ ఈక్వల్ టు ఏఎస్, బీపీ ఈక్వల్ టు బీక్యూ. నెక్స్ట్ ఇది తీసుకోండి. సిఆర్ ఈక్వల్ టు సిక్యూ. సిని ఎక్స్టర్నల్ పాయింట్గా తీసుకుంటే సిఆర్ ఈక్వల్స్ టు సిక్యూ. ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ చూడండి. డీని ఎక్స్టర్నల్ పాయింట్గా తీసుకోండి. ఇక్కడ డిఆర్ ఈక్వల్స్ టు డిఎస్. ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అన్నిటినీ కూడా యాడ్ చేద్దాం. యాడింగ్ 1, 2, 3, 4 we get. ఈ 4ని యాడ్ చేస్తే ఏమైందో చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా? ఏపీ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ బీపీ, థర్డ్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ సిఆర్, ఫోర్త్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ డిఆర్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ వాటిని యాడ్ చేయండి. ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. ఓకే, సో ఏపీ ప్లస్ బీపీ ఇంతవరకు ఏమైంది చూడండి. ఏపీ ప్లస్ బీపీ ఏబీ అవుతుంది. ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ సిడి అవుతుంది. ఈక్వల్స్ టు
ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ ప్లస్ డిఎస్, ఈ ఫస్ట్ది లాస్ట్ది, ఏఎస్ ప్లస్ డిఎస్ ఏమవుతుంది, ఏడి అవుతుంది. ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ, బీక్యూ ప్లస్ సిక్యూ, బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీసీ అవుతుంది. సో ఏబీ ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ బీసీ. ఇక్కడ ప్యారలాగ్రంలో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదమ్మా, అంటే ఏమైంది, ఇన్ ప్యారలాగ్రమ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇన్ ప్యారలాగ్రమ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏమైంది, ఏబీ ఈక్వల్స్ టు సిడి అవుతుంది అండ్ బీసీ ఈక్వల్స్ టు ఏడి, ఏబీ ఈక్వల్ టు సిడి అవుతుంది, బీసీ ఈక్వల్స్ టు ఏడి అవుతుంది. ఇప్పుడు ఈ సిడి బదులు కూడా ఏబీ తీసుకుందాం. సో అప్పుడు ఏమైంది చూడండి, ఏబీ ప్లస్ సిడి ఏమైందమ్మా, ఏబీ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏముంది, ఏడి ప్లస్ బీసీ ఉంది, ఏడి ప్లస్ బీసీ, బీసీ బదులు ఏం రాద్దాం, ఏడి రాయండి. ఏబీ ప్లస్ ఏబీ ఏమవుతుంది, 2AB, 2AB ఈక్వల్స్ టు ఏడి ప్లస్ ఏడి 2AD, 2 క్యాన్సిల్ అయితే ఏబీ ఈక్వల్స్ టు ఏడి. సో టోటల్గా మనకి ఏమేమి వచ్చింది, యాక్చువల్గా ఏబీ ఇందాక దేనికి ఈక్వల్ అని చెప్పాము, సిడీకి, సిడి దేనికి ఈక్వల్, సిడి వచ్చేసి చూడండి ఇక్కడ ఏబీ అనేది సిడీకి ఈక్వల్ అని చెప్పాం. అలాగే ఇప్పుడు ఏబీ అనేది దేనికి ఈక్వల్ వచ్చింది, ఏడీకి ఈక్వల్ వచ్చింది. ఏబీ ఈక్వల్ టు సిడి ఈక్వల్స్ టు ఏడి ఈక్వల్స్ టు, ఏడి అనేది ఇందాక దేనికి ఈక్వల్ అని చెప్పాం, బీసీకి ఈక్వల్ అని చెప్పాం. సో ఏబీ ఈక్వల్ టు సిడి, మరలా ఇక్కడ ఏబీ అనేది ఏడీకి ఈక్వల్ వచ్చింది కాబట్టి ఏబీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి ఈక్వల్స్ టు బీసీ, బీసీ, ఏబీ ఈక్వల్ టు సిడి ఈక్వల్స్ టు ఏడి ఈక్వల్ టు బీసీ. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే ప్యారలాగ్రంలో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అప్పుడు ఏమంటామంటే therefore ABCD is a rhombus, ABCD is a rhombus. Actually given information is the O is the center of the circle, okay, parallelogram circumscribing the given circle, P, Q, R and S, these all are the points of contact required to prove ABCD is a rhombus. So first one, AP ఈక్వల్స్ టు ఏఎస్, ఏపీఏఎస్ ఎందుకు ఈక్వల్ అవుతాయి, ఏపీ ట్యాంజెంట్, ఏఎస్ కూడా ట్యాంజెంట్, ఓకే, దీస్ ట్యాంజెంట్స్ ఆర్ ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అవుతాయి, ఏపీ ఈక్వల్ టు ఏఎస్ ఎందుకు అవుతుంది, ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్, అంటే ఏ నుంచి పీకి డ్రా చేసాం, ఏ నుంచి ఎస్కి డ్రా చేసాం. సో ఏపీ ఈక్వల్స్ టు ఏఎస్. అలాగే బీక్యూ ఈక్వల్స్ టు బీపీ ఆర్ బీపీ ఈక్వల్స్ టు బీక్యూ. నెక్స్ట్ సిఆర్ ఈక్వల్స్ టు సిక్యూ, డిఎస్ ఈక్వల్స్ టు డిఆర్. ఓకే, ఇవన్నీ కూడా ఈక్వల్ అయిపోయినాయి. వీటిని మనం యాడ్ చేస్తున్నాము. ఈ 4 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అన్నీ చూడండి, ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్, రైట్ సైడ్ ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. సో ఏపీ ప్లస్ బీపీ ఏబీ అవుతుంది, ఏబీ. నెక్స్ట్ సిఆర్ ప్లస్ డిఆర్ ఏమవుతుంది, సిడి అవుతుంది, ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ లాస్ట్ వన్ యాడ్ చేయండి, ఏఎస్ ప్లస్ డిఎస్ ఏడి అవుతుంది, ప్లస్ నెక్స్ట్ బీక్యూ ప్లస్ క్యూసీ బీసీ అవుతుంది. సో ఏబీ ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ బీసీ. బట్ ఇన్ ప్యారలాగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏబీ ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. ఓకే, ఏబీ ప్లేస్లో ఏబీ అనేది సిడికి ఈక్వల్ కాబట్టి ఈ సిడి ప్లేస్లో ఏబీ సబ్స్టిట్యూట్ చేశా. అలాగే బీసీ అనేది ఏడీకి ఈక్వల్ కాబట్టి బీసీ ప్లేస్లో ఏడీ సబ్స్టిట్యూట్ చేశా. ఏబీ ప్లస్ ఏబీ 2AB, ఏడీ ప్లస్ ఏడీ 2AD, 2 క్యాన్సిల్ అయిపోయినాయి, ఏబీ ఈక్వల్ టు ఏడీ. ఆల్రెడీ ఏబీ అనేది దేనికి ఈక్వల్, సిడీకి, బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఏడీకి ఈక్వల్, కానీ ఏడీ దేనికి ఈక్వల్, బీసీకి. సో ఆల్ సైడ్స్ ఈక్వల్. సో దెర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ rhombus. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 12th one. A triangle ABC is drawn to a circumscribe a circle of radius 4 cm such that the line segment BD and DC into which BC is divided by the point of contact D are of lengths 8 cm and 6 cm respectively. Find the sides AB and AC. ఈ AB సైడ్ అలాగే AC సైడ్ మనం మెజర్ చేయాలి. ఇక్కడ బీడీ ఎంత ఇచ్చారు, 8 cm, సిడి 6 cm గివెన్. ఓకే,
నెక్స్ట్ అనదర్ ఇన్ఫర్మేషన్ రేడియస్ ఓడి ఆల్సో గివెన్ ఓడి ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్. చూడండి ఇక్కడ సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్, సిడి 6 సెంటీమీటర్, సో సిఎఫ్ ఆల్సో 6 సెంటీమీటర్స్. బి ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్, బిడి ఈజ్ 8 సెంటీమీటర్, సో బిఈ ఆల్సో 8 సెంటీమీటర్. లెట్ ఏఈ అండ్ ఏఎఫ్, ఇది తెలియదు కదా, ఇది ఎక్స్ అనుకోండి, దిస్ వన్ ఆల్సో ఎక్స్. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ టూ టాంజెంట్స్, లెంత్ ఆఫ్ two tangents drawn from the same point to the circle are equal, okay. Length of two tangents drawn from the same point to the circle are equal. So CD equals to CF equals to 6 centimeters, BD equals to BE equal to 8 centimeter. Let AE equal to AF equal to X centimeters, right? Therefore CD equals to CF equals to 6 centimeters. Next BD equals to BE equals to 8 centimeter. Let తెలియదు కదమ్మా, we don't know AE and AF, so AE equals to AF equals to X centimeters. We observed that AB equals to AB మీద ఏముందమ్మా, ఈ కదా, AE ప్లస్ EB, AB ఈక్వల్స్ టు AE ప్లస్ EB. AE ఎంత చూడండి ఒకసారి, X, AE is the X, BE is the 8, so X plus 8. Next one BC ఒకసారి అబ్జర్వ్ చేయండి, BD plus DC, BC equals to BD plus DC. BD 8 centimeter, DC 6 centimeter, so 8 plus 6 14 centimeter. Next last third one AC equals to AF plus FC, AF is X plus FC is 6, so X plus 6 centimeters. Let perimeter of triangle ABC, let perimeter of triangle ABC BS, S అని చెప్పి అనుకోండి. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏమవుతుంది, ఎస్ అని చెప్పి అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటంటే 2S ఈక్వల్స్ టు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సెమీ పెరిమీటర్ అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 2 కదా. మరి పెరిమీటర్ అంటే ఏంటి, 2S ఈక్వల్స్ టు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో 2S ఈక్వల్స్ టు ఏబీ ఎంతమ్మా, ఎక్స్ ప్లస్ 8, BC 14 plus CA X plus 6. So 2S equals to X 2X, 8 plus 14 22 plus 6 28. So 2S equals to 2 కామన్ చేయండి, X plus 14, 2 cancel. So S equals to X plus 14. అంటే పెరిమీటర్ ఏమైందమ్మా, X plus 14 వచ్చింది. చూడండి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఏంటమ్మా, 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 14 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అంటే 14. చూడమ్మా, మైనస్ ఏ, ఇది ఏ అనుకోండి, ఇది బి, ఇది సి. ఏ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ అవుతుంది, యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ స్మాల్ బి అవుతుంది, యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ స్మాల్ సి అవుతుంది. సో ఏ వచ్చేసి 14 అవుతుంది, బి వచ్చేసి 6 ప్లస్ ఎక్స్, సి వచ్చేసి 8 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం,
ఎస్ మైనస్ బి, ఎస్ అంటే 14 ప్లస్ ఎక్స్ మైనస్ బి ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఎక్స్ ప్లస్ 6 ఇంటూ ఎస్ అంటే 14 ప్లస్ ఎక్స్ మైనస్ సి వచ్చేసి ఇప్పుడే కదా చూసాం, సి వచ్చేసి ఏంటమ్మా 8 ప్లస్ ఎక్స్. సో 8 ప్లస్ ఎక్స్ రైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 14 క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగిలిపోతుంది ఇంటూ 14 ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 14 ప్లస్ ఎక్స్ మైనస్ 8 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 14 మైనస్ 6 8, 14 మైనస్ 8 6, ఈ విధంగా మనకి రావడం జరిగింది. సో 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 6 8 ఎంతమ్మా 48, స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 48x. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఎఫ్ ప్లస్ ట్రయాంగిల్ సిఓడి ప్లస్ ట్రయాంగిల్ డిఓబి. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుందంటే 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఎఫ్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఓబి. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఎఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఎఫ్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ వచ్చేసి ఓఎఫ్, హైట్ వచ్చేసి ఏఎఫ్. ఓకే, బేస్ వచ్చేసి ఓఎఫ్, ఇది బేస్ అవుతుంది, ఇది వచ్చేసి హైట్ అవుతుంది, ఓఎఫ్ ఇంటూ ఏఎఫ్. నెక్స్ట్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి, ఇది వచ్చేసి ఏమవుతుంది హాఫ్ ఇంటూ సిడి ఇంటూ ఓడి. ట్రయాంగిల్ సిఓడి చూడండి ఒకసారి, ట్రయాంగిల్ సిఓడి ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, హాఫ్ ఇంటూ సిడి ఇంటూ ఓడి. ప్లస్ ట్రయాంగిల్ డిఓబి, హాఫ్ ఇంటూ డిఓబి ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, డిబి ఇంటూ డిఓ. ఓకే, హాఫ్ ఇంటూ డిబి ఇంటూ డిఓ. సో వీటన్నింటిలోంచి హాఫ్ కామన్ చేయండి. హాఫ్ కామన్ చేస్తే 2 ఇంటూ 1/2 ఓఎఫ్ ఇంటూ ఏఎఫ్ ప్లస్ సిడి ఇంటూ ఓడి ప్లస్ డిబి ఇంటూ డిఓ. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే చూడండి ఇప్పుడు ఓఎఫ్ ఇంటూ ఏఎఫ్ అనేది ఎక్స్, ఓఎఫ్ అనేది 4. సో ఓఎఫ్ ఇంటూ ఏఎఫ్ 4x ప్లస్ సిడి ఇంటూ ఓడి, సిడి 6 ఓడి 4. సార్ చూడండి సిడి 6 ఓడి వచ్చేసి 4, సిడి ఇంటూ 4 ఓడి 6 ఇంటూ 4 ప్లస్ డిబి ఇంటూ డిఓ, చూడండి ఒకసారి డిబి వచ్చేసి 8, డిఓ వచ్చేసి 4. సో డిబి ఇంటూ డిఓ 8 ఇంటూ 4. సో 4x ప్లస్ 24 ప్లస్ 32, 4x ప్లస్ 24 ప్లస్ 32. సో ఏమవుతుంది 4x ప్లస్ 56. This is the area of triangle ABC. But already we find the area of triangle ABC, square root of 14 plus x into 48x.
Okay, both are the areas of triangle ABC. From this one is the equation 2. From 1 and 2 we get, from 1 and 2 we get, from 1 and 2 we get ఏమవుతుందో చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది, 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 48x, 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 48x ఈక్వల్స్ టు 4x ప్లస్ 56, 4x ప్లస్ 56. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 48x ఈక్వల్స్ టు 4x ప్లస్ 56 హోల్ స్క్వేర్. సో 48x ఈక్వల్స్ టు, ఈ 56 ప్లస్ 4x హోల్ స్క్వేర్లో 4 కామన్ చేయండి. కామన్ చేస్తే 14 ప్లస్ ఎక్స్ మొత్తానికి హోల్ స్క్వేర్ బై, ఈ 14 ప్లస్ ఎక్స్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే ఏమైంది, డివిజన్ అవుతుంది. సో 48x ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 14 ప్లస్ ఎక్స్ బై 14 ప్లస్ ఎక్స్, 14 ప్లస్ ఎక్స్ 14 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. 48x ఈక్వల్స్ టు 16 ఇంటూ 14 ప్లస్ ఎక్స్ ఈజ్ ద రిమైనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ 48x ఈక్వల్స్ టు 16 14s వచ్చేసి 224, 16 4s ఆర్ 64, 16 1 16 ప్లస్ 6 24, 224 ప్లస్ 16x. సో 16xని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. 48x మైనస్ 16x ఈక్వల్స్ టు 224. సో రిమైనింగ్ 32x ఈక్వల్స్ టు 224. x ఈక్వల్స్ టు 224 by 32. ఓకే, సో 32 1s 32 7s చూడండి, 32 7s, 7 2s 14, 7 3s 21 plus 2 24. సో 32 7s. సో ఎక్స్ వాల్యూ వాటమ్మా 7 సెంటీమీటర్, ఎక్స్ వాల్యూ వాటమ్మా 7 సెంటీమీటర్. దేర్ ఫోర్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి అంటే ఎక్స్ ప్లస్ 8, ఏబి అంటే ఎక్స్ ప్లస్ 8. సో 7 ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్. నెక్స్ట్ ఏబి అయిపోయింది, ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ అంటే ఎక్స్ ప్లస్ 6 ఆర్ 6 ప్లస్ ఎక్స్. సో 7 ప్లస్ 6, 7 ప్లస్ 6 వాటమ్మా 13 సెంటీమీటర్. సో ఏబి 15 సెంటీమీటర్, ఏసీ 13 సెంటీమీటర్. చూడండి మరొకసారి చూడండి, ఇక్కడ మనకు గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీడీ 8 ఇచ్చారు, సిడి 6 ఇచ్చారు, అలాగే రేడియస్ 4 ఇచ్చారు. వీటిని మనం జాయిన్ చేసుకున్నాం ఇలాగ. సో ఇవన్నీ 4 4 అవుతాయి. సో ఓకే, ఇది 8 కాబట్టి ఇది కూడా 8 అయిపోతుంది. బీడీ ఈక్వల్స్ టు బిఈ. నెక్స్ట్ సిఎఫ్ ఈక్వల్ టు సిబి 6 అవుతుంది. ఇది లెట్ ఏఈ ఈక్వల్ టు ఏఎఫ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, వీ అబ్జర్వ్ దట్ ఏబి అంటే ఫిగర్లో చూడండి ఏమవుతుంది, ఏబి అంటే ఏఈ ప్లస్ ఈబి అంటే ఎక్స్ ప్లస్ 8, ఏబి వచ్చేసి ఎక్స్ ప్లస్ 8. నెక్స్ట్ ఏసీ అంటే ఎక్స్ ప్లస్ 6, బీడీ అంటే బీడీ ప్లస్ డీసీ 8 ప్లస్ 6 14 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నీ తెలిసిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి పెరిమీటర్ రాసుకుందాం. పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఏబి. యాక్చువల్గా సెమీ పెరిమీటర్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 2. సో పెరిమీటర్ అంటే ఏమైంది, 2s ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఏబి వాల్యూ ఏంటి ఎక్స్ ప్లస్ 8, బీసీ వాల్యూ 14, సిఏ వాల్యూ ఎక్స్ ప్లస్ 6. ఎక్స్ 2x 8 14 6 28. సో 2 కామన్, 2 క్యాన్సిల్, ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 14. ఎస్ వాల్యూ ఎక్స్ ప్లస్ 14 వచ్చింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ వాల్యూ 14 ప్లస్ ఎక్స్, ఎస్ మైనస్ ఏ 14 ప్లస్ ఎక్స్ ఇంటూ ఏకి ఆపోజిట్ సైడ్. ఓకే, 14 అనమాట. ఎస్ మైనస్ బి, ఎస్ అంటే 14 ప్లస్ ఎక్స్ మైనస్ బి అంటే బీకి ఆపోజిట్ సైడ్ ఎక్స్ ప్లస్ 6. ఎస్ మైనస్ సి, ఎస్ అంటే 14 ప్లస్ 6 మైనస్ సి అంటే ఏబీకి ఆపోజిట్ సైడ్ 8 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, మనము దీన్ని ఇలా మనం రాసినప్పుడు 14 14 క్యాన్సిల్ అయిపోయింది.
నెక్స్ట్ ఈ స్టెప్లో చూడండి -x -6 అవుతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ స్టెప్లో -8 -x అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి x క్యాన్సిల్ అయిపోయి 14 -8 వస్తుంది. సో హియర్ రిమైనింగ్ 14 - 6 8, హియర్ రిమైనింగ్ 14 - 8 6. సో 6 8s 48x. సో ఏబిసి ఏరియా వచ్చేసి √14 + x × 48x వచ్చింది. అనదర్ ఫార్ములా యూజ్ చేద్దాం ఏరియాకి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే 2 × ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఎఫ్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఓబి. 2 × ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓఎఫ్ అంటే ½ × ఓఎఫ్ × ఏఎఫ్ అంటే ½ × బేస్ × హైట్. ఇప్పుడు కూడా ½ × బేస్ × హైట్, ½ × బేస్ × హైట్. ఓకే, ఇవన్నిట్లో హాఫ్ ఉంది, హాఫ్ కామన్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓఎఫ్ × ఏఎఫ్, ఓఎఫ్ అనేది 4, ఏఎఫ్ అనేది x. సో 4x అవుతుంది. సిడి × ఓడి 6 × 4, డిబి × డిఓ 8 × 4, 4x 6 4s 24, 8 4s 32, 24 + 32 56. సో ఏరియా ఇక్కడేమో √14 + x × 48x వచ్చింది, ఇక్కడేమో 4x + 56 వచ్చింది. ఈ రెండింటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 14 + x × 48x వచ్చింది. ఇక్కడ 56 + 4xకి హోల్ స్క్వేర్ వచ్చేసింది. సో 48xని ఇలాగే ఉంచి 14 + xని రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ 56 + 4xలో 4 కామన్ చేయండి. 4 × 14 + x హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ మీన్స్ 16, 14 + x హోల్ స్క్వేర్ మీన్స్ 14 + x × 14 + x, 14 + x 14 + x కామన్ క్యాన్సిల్, 14 + x 14 + x క్యాన్సిల్. సో రిమైనింగ్ 16 × 14 + x, 16 14s 224, 16 × x 16x. ఓకే, 16x ట్రాన్స్పోజింగ్ LHS -16x, 48x - 16x 32x, 32x = 224, x = 224/32, 32x = 224, x = 224/32, 32 1s 32 7s. So x value 7 cm. AB is x + 8, so 7 + 8 = 15 cm. AC = x + 6, so 7 + 6 = 13 cm. Last question in this chapter. Prove that opposite sides of a quadrilateral circumscribing a circle subtended supplementary angles at the center of the circle. Okay, prove that opposite sides of a quadrilateral circumscribing a circle subtended supplementary angles at the center of the circle. చూడండి, ఇక్కడ ఏబిసిడి అనేది క్వాడ్రిలేటరల్. ఏబిసిడి ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O. ఏబిసిడి ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O. ఓకే, నౌ జాయిన్ OA, OB, OC and OD. Now join OA, OB, OC and OD. Okay, from figure angle DAO equals to angle BAO equals to, from figure angle DAO equals to angle BAO, angle DAO equals to angle BAO. ఎందుకని AB and DA are tangents. So since angle DAO equal to angle BAO, reason is AB and DA are tangents. AB and DA are tangents. Since AB and DA are tangents, let these angles, let angle DAO equals to angle BAO equals to 1 అని చెప్పి అనుకోండి. అంటే ఈ యాంగిల్ 1, ఈ యాంగిల్ కూడా 1. ఆల్సో యాంగిల్ ABO ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, యాంగిల్ CBO. యాంగిల్ ABO ఈక్వల్స్ టు యాంగిల్ CBO ఈక్వల్స్ టు 2 అని చెప్పి అనుకోండి. ఇది 2, ఇది కూడా 2. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ చూడమ్మా. థర్డ్ వన్ వచ్చేసి యాంగిల్ BCO ఈక్వల్స్ టు యాంగిల్ DCO. యాంగిల్ BCO ఈక్వల్స్ టు యాంగిల్ DCO ఈక్వల్స్ టు
also angle BCO equals to angle DCO equals to 3. A angle 3, this one 3. Next to A angle 4, this one 4 అనుకోండి. Angle CDO equals to angle ADO equals to 4. Sum of all angles in a quadrilateral. Sum of all angles in a quadrilateral. ఏమవుతుంది చూడమ్మా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్స్ టు 360 degrees. యాంగిల్ ఏ దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి, ఏంటవి 1 + 1. యాంగిల్ బి ఆల్సో 2 యాంగిల్స్ 2 + 2. యాంగిల్ సి ఆల్సో 2 3 + 3. యాంగిల్ డి ఆల్సో 4 + 4. సో చూడండి అన్నీ కూడా 2 యాంగిల్స్ ఉన్నాయి. 1 1 2 2 3 3 4 4. 1s ఉన్నాయి, 2 2s ఉన్నాయి, 2 3s ఉన్నాయి, 2 4s ఉన్నాయి. సో 2 కామన్ చేద్దాం. 1 + 2 + 3 + 4. 2 × 1 + 2 + 3 + 4. ఇన్ ట్రయాంగిల్ AOB, ఈ ట్రయాంగిల్ AOBలో యాంగిల్ BOA కనుక్కుందాం. యాంగిల్ BOA ఈక్వల్స్ టు, యాంగిల్ BOA అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత, 180 degrees. సో 180 - 1 + 2, 180 - 1 + 2. నెక్స్ట్ అలాగే ఇన్ ట్రయాంగిల్ BOC, లేకపోతే AOBకి ఆపోజిట్ తీసుకోండి COD. ఇన్ ట్రయాంగిల్ COD, AOBకి ఆపోజిట్ వచ్చేసి COD. ఏమవుతుంది, యాంగిల్ COD ఈక్వల్స్ టు 180 మైనస్ యాంగిల్ COD ఈక్వల్స్ టు 180 మైనస్, ఇక్కడ ఏమున్నాయి 3 and 4 ఉన్నాయి, 3 4 ఉన్నాయి. సో 3 + 4. యాంగిల్ COD ఈక్వల్స్ టు 180 మైనస్ 3 + 4. రైట్. నెక్స్ట్ వచ్చేసి సమ్ చేయండి, యాంగిల్ BOA యాంగిల్ CODని సమ్ చేయండి. యాంగిల్ BOA ప్లస్ యాంగిల్ COD ఈక్వల్స్ టు 180 మైనస్ 1 + 2 ప్లస్ 180 మైనస్ 3 + 4. సో 180 వాటమ్మా 360 మైనస్ 1 + 2 మైనస్ 3 + 4. సో మైనస్ ఆఫ్ 1 + 2 + 3 + 4. ఓకే. సో దట్ ఈక్వల్స్ టు 360 మైనస్ 1 + 2 + 3 + 4 ఎంతమ్మా, ఇక్కడ 2 × 1 + 2 + 3 + 4 360 అయినప్పుడు 1 + 2 + 3 + 4 వచ్చేసి 360/2. 360/2 మీన్స్ 180 degree. Substitute the 1 + 2 + 3 + 4, 180 degree. So 360 minus 180, 180 degrees. So AB and CD subtended supplementary angles at O. AB and CD subtended supplementary angles at O. Okay, AB and CD subtended supplementary angles at O. సో అదే రాద్దాం, AB and CD subtended supplementary angles at O. ఓకే, మరొకసారి చూడండి, ఇక్కడ ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ circle circumscribing a circle with center O. ABCD is a quadrilateral circumscribing a circle with center O. Now join AO, BO, CO and DO. ఓకే, ఈ ఫిగర్ నుంచి మనకి ఏం అబ్జర్వ్ చేసామంటే ఈ యాంగిల్ DAO యాంగిల్ BAO ఈక్వల్, అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఎందుకని, AB and DA are the tangents. So let these angles are 1 1. Okay, let angle BAO equals to angle DAO equals to 1. As same angle ABO equals to angle CBO equals to 2. ఎందుకని ఇక్కడ AB and BC are tangents. Next angle BCO angle DCO 3. Next angle CDO angle ADO 4. Okay, sum of all angles in a quadrilateral 360 degrees. సో సబ్స్టిట్యూట్ చేయండి, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 360. యాంగిల్ A హ్యావ్ 2 1 + 1, యాంగిల్ B హ్యావ్
2+2, యాంగిల్ సి 3+3, యాంగిల్ 4 వచ్చేసి 4+4. సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ వచ్చేసి 360. 1 2 టైమ్స్ ఉన్నాయి, 2 2 టైమ్స్, 3 2 టైమ్స్, 4 2 టైమ్స్. 2 కామన్ చేస్తే 2 × 1 + 2 + 3 + 4 = 360. సో 1 + 2 + 3 + 4 = 360/2. సో 180. సో ఇన్ ట్రయాంగిల్ ఏఓబి, ఈ ట్రయాంగిల్ వరకు తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. సో 180 - 1 + 2. ఓకే, ఆపోజిట్ సైడ్ తీసుకోండి. సిడికి యాంగిల్ సిఓడి ఈక్వల్స్ టు 180 - 3 + 4. సో యాంగిల్ బిఓఏ యాంగిల్ సిఓడిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 180 - 1 + 2, 180 - of 3 + 4, 180 180 360 - of 1 + 2 3 + 4. సో - of 1 + 2 3 + 4, 1 + 2 + 3 + 4 వచ్చేసి 180 degrees. 180 degrees సబ్స్టిట్యూట్ చేయండి. 360 - 180 degree, 180 degrees. సో ఏబి అండ్ సిడి సబ్టెండెడ్ సప్లిమెంటరీ, ఏబి అండ్ సిడి సబ్టెండెడ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్ ఓ.